ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ అండ్ బిల్ 2020 మినిస్టర్ గారు. అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2020 అనే చట్టం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం ప్రవేశపెడుతోంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిపుణులతో ఎన్నో చర్చలు నిర్వహించిన అనంతరం ఈ బిల్లుకు రూపకల్పన జరిపింది అధ్యక్ష. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో భూ యజమానికి పూర్తి స్థాయిలో హక్కు కల్పించడం ద్వారా వారి భూమిపై శాశ్వత హక్కులు దక్కలపడతాయి. తద్వారా ఆ వ్యక్తి ఎలాంటి భూ వివాదాలు లేకుండా శాశ్వతంగా అనుభవించేందుకు, ఇంకా వారి అనుమతితో మాత్రమే ఇతరులకు హక్కులు బదలాయించేందుకు అవకాశం ఏర్పడుతుంది అధ్యక్ష. భూ యజమాని తనకు భూమి ఉన్నంత వరకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు అధ్యక్ష. రెవెన్యూ మంత్రిగా నా చేతుల మీదుగా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2020 బిల్లును సభలో ప్రవేశపెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఉన్న ప్రస్తుత చట్టాల ప్రకారం టైటిల్ మంజూరు చేసే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంది అధ్యక్ష. ప్రస్తుత చట్టం ల్యాండ్ టైటిలింగ్ ద్వారా ఈ రీసర్వే అయిన మరుక్షణమే ప్రభుత్వమే వారికి నేరుగా ల్యాండ్ టైటిలింగ్ పత్రాలు మంజూరు చేస్తుంది అధ్యక్ష. రిజిస్టర్ ఆ ఆస్తి నమోదుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తేదీ మొదలు 2 సంవత్సరాలలోపు ఎవరికైనా అభ్యంతరాలు తెలియజేయలేకపోతే ఆ టైటిల్ నిశ్చయంగా మారుతుంది అధ్యక్ష. టైటిల్ రిజిస్టర్ తయారు చేసేటప్పుడు ఏదైనా వివాదం తలెత్తితే సుమోటిగా ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్కు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ తెలియజేయవచ్చు అధ్యక్ష. అలాగే ఏ వ్యక్తి అయినా నోటిఫికేషన్ వచ్చిన 2 సంవత్సరాల లోపు ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ తన అభ్యంతరాలతో సంప్రదించవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, పెండింగ్ లో ఉన్న వివాదాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ ద్వారా ఏదైనా దరఖాస్తు ఉంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆ భూమిపై వివాదం అని నమోదు చేయడానికి అధికారం కూడా ఉంది అధ్యక్ష. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ భూమి యొక్క క్రమాన్ని ట్రిబ్యునల్ సూచనల ఆధారంగా తిరిగి ఆ టైటిల్ నిర్ణయిస్తారు అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ ఆదేశాలతో విభేదించేవారు